హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను మీ ప్రత్యూష. ఈ మధ్య కాలంలో ఆన్లైన్ లో ఫేక్ న్యూస్లే ఎక్కువగా మారిపోతున్నాయి. రీసెంట్ గా గత ఏడాది నుంచి బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ అలాగే ఐశ్వర్య కూడా విడిపోతారు, వీళ్ళిద్దరు విడాకులు తీసుకుంటారని కూడా న్యూస్ బాగా స్ప్రెడ్ అవుతుంది. అయితే ఇది వరకు ఎక్కడా కూడా ఈ జంట ఈ న్యూస్ గురించి ఎక్కడ మాట్లాడింది లేదు, దాని గురించి సమాధానం కూడా ఇవ్వలేదు. అయితే రీసెంట్ గా అభిషేక్ బచ్చన్ ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పుకోవడం జరిగింది. నేను గత ఏడాది నుంచి ఇలాంటి న్యూస్ వింటున్నప్పటికీ నేను ఎక్కడా కూడా సమాధానం ఇవ్వలేదు. బట్ నేను ఇప్పుడు ఇవ్వడానికి గల కారణం ఏంటంటే, ప్రస్తుతం నాకొక కుటుంబం ఉంది. ఇలాంటి అసత్యకర ప్రచారాలు వింటుంటే నాకు, నా కుటుంబానికి చాలా బాధాకరంగా అనిపిస్తుంది కదా! అందుకే నేనిప్పుడు సమాధానం ఇవ్వాలనుకుంటున్నానంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఒకవేళ నేను సమాధానం ఇచ్చినా కూడా ప్రజలు దాన్ని వక్రీకరిస్తారు. ఎందుకంటే ప్రెజెంట్ అయితే నెగెటివ్‌కే ఎక్కువ ప్రాధాన్యం చూపిస్తుంది అని కూడా ఆయన చెప్పారు. నా జీవితం నేను జీవిస్తున్నాను. మీరెవరు కూడా జీవించట్లేదు. ఒకవేళ నేనెవరికైనా సమాధానంగా ఉండాలి, జవాబుదారీగా ఉండాలి అనుకుంటే అది మీరు కాదు అంటూ కూడా అభిషేక్ ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. దీనికి ఈ సిట్యుయేషన్‌లో ఈయన తన ఫ్రెండ్ సంఘటన కూడా దీన్ని తీసుకొచ్చి ఎగ్జాంపుల్ కూడా చెప్పడం జరిగింది. తన ఫ్రెండ్ సికిందర్ ఎవరైతే ఉన్నారో తనకు కూడా ఇలాంటి నెగెటివ్ న్యూస్ స్ప్రెడ్ అవ్వడం వల్ల ఆయన డైరెక్ట్‌గా తన స్టోరీలో ట్రోలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక సవాల్‌గా నా అడ్రెస్ కూడా పెట్టి మీరేదైనా మాట్లాడాలనుకుంటే డైరెక్ట్‌గా నా ఇంటికొచ్చి మాట్లాడండి. నా అడ్రెస్ కూడా నేను పెట్టాను అంటూ కూడా ఆయన చెప్పుకురావడం జరిగింది. ఇప్పుడు కూడా ఒకవేళ ఇలాంటి అసత్యకర ప్రచారాలు చేయడం వల్ల నాకు ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. బట్ ఇందులో నా ఫ్యామిలీ ఉంటుంది. కేవలం నాకే కాదు, ఇలాంటి అసత్య ప్రచారాలు కావచ్చు, నెగెటివ్ ట్రోలింగ్స్ కావచ్చు, ఎవరికైనా చేయాలనుకుంటే కొంచెం ఆలోచించి చేయాలి. ఎందుకంటే ఇలాంటిది నాకు పెద్దగా ఎఫెక్ట్ అవ్వదు. ఇందులో కుటుంబాలు ఇమిడి ఉంటాయి కాబట్టి మీరు ఆలోచించి చేయాల్సి ఉంటుంది. ఏది నిజమో, ఏది అబద్ధమో అని తెలుసుకొని మీరు ట్రోలింగ్ చేయాల్సి ఉంటుందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. అలాగే ఇవన్నీ మాట్లాడుతూ కూడా అభిషేక్ డైరెక్ట్‌గా ట్రోలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక సవాల్ విసరడం జరిగింది. ఇలాంటి ట్రోల్స్ ఎవరైనా మీకు దమ్ము, ధైర్యం ఉంటే నా ముందుకొచ్చి మాట్లాడండి. మీకు ఒకవేళ మీరు నా ముందొచ్చి మాట్లాడితే అలాంటి వారిని నేను చాలా గౌరవిస్తాను. ఎందుకంటే నా ముందుకొచ్చి మాట్లాడినందుకు. ఇలాంటి ట్రోలింగ్స్ ఎవరైతే ఉన్నారో ఒక సిస్టమ్ వెనకుండి మాట్లాడే బదులు డైరెక్ట్‌గా దమ్ముంటే ముందుకొచ్చి మాట్లాడంటూ కూడా ఆయన సవాలు విసరడం జరిగింది. ఎవరైతే ట్రోలర్స్ ఉన్నారో ఇలాంటి అసత్య ప్రచారాలను స్ప్రెడ్ చేసే బదులు అందులో ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధం ఉందో తెలుసుకొని పెట్టడం మంచిది. ఎందుకంటే దాన్ని బేస్ చేసుకొని కొన్ని కొన్ని కుటుంబాలుంటాయి. ఇప్పుడు ఒకవేళ వాళ్ళిద్దరు విడాకులు తీసుకున్నా కూడా అది వాళ్ళిద్దరి పర్సనలే ఉంటుంది. దాన్ని సోషల్ మీడియాలో తీసుకొచ్చి పెద్దగా ట్రోల్ చేసి వాళ్ళని వాళ్ళ కుటుంబాన్ని రోడ్డుకి ఈడ్చాల్సిన పని లేదు. ఒకవేళ మీకు అంత పని పాట లేకపోతే వేరే పని చూసుకోవడం బెటర్. ఇలాంటి ట్రోలింగ్స్ చేసే బదులు అని మా అభిప్రాయం. నేను చెప్పింది మీకు కరెక్ట్ అనిపిస్తే కామెంట్ రూపంలో తెలపండి.